దేవుడు తన ప్రజల పట్ల ఆ బాధ్యతను వారిని విడిచిపెట్టలేదని నమ్మకత్వాన్ని నిర్వచనం అనమాట. దేవుడు మనుషులు అక్కడ విడిచిపెట్టచ్చేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నేను వదిలేసేవాడు కాదు, నేను మర్చిపోయేవాడు కాదు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మొదటి మాట భయపడకు అనే మాట. నీ చుట్టూ చూస్తున్న సమస్యలు చూసి నువ్వు భయపడతా ఉంటావు, పరిస్థితులు చూసి నువ్వు భయపడతా ఉంటావు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి, నువ్వు ఎదుర్కొంటున్న ఆందోళన చూసి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బాబులోని దేశంలో ఉన్నప్పుడు వారు కూడా భయపడుతున్నారు. అనాథలమైపోయామే, దేవుడు మనల్ని వదిలేసాడేమో, ఇంకా మనకు భవిష్యత్తు లేదేమో, ఇంకా దేవుడు మనకు తోడుగా లేడేమో, విడిచిపెట్టాడేమో అన్న పరిస్థితుల్లో దేవుడు వారి బాబులోని దేశంలో ఉన్నప్పుడు కూడా వారితో వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు పైవచనాలు మనం చూస్తే అబ్రాహాము సంతానమా యాకోబు అంటుంటాడు. యాకోబు ఎక్కడైతే పేరు చెప్పబడుతూ ఉంటుందో యాకోబు యొక్క 12 గోత్రాల గురించి ఇక్కడ చెప్తా ఉంటాడు దేవుడు. ఈ మొదటి మాటలో భయపడకు. కొందరి జీవితాల్లో భయం ఎదురైన స్థలాల్లో దేవుడు ఎలాగ జయం ఇచ్చాడో, ఎలాగ విడుదలిచ్చాడో మనం చూస్తాం. ఏ స్థలంలో అయితే వారు భయపడుతున్నారో, వారు చుట్టూన్న పరిస్థితులు చూసి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి, వారు ఎదుర్కొంటున్న భయాలు చూసి కొన్నిసార్లు నువ్వు ఒంటరి వాడవైపోతావు, కొన్నిసార్లు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతావు, కొన్నిసార్లు భయాలతో కృంగిపోతావు. ఎవరు నీలో ఉన్న భయాలు ఎవరు విడిపించలేరు. దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంటే మనలో ఉన్న భయాలను తొలగిస్తాడు అనే మాట.